హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా పర్యటనకి అయితే వెళ్ళడం జరిగింది. ఆయన నెల్లూరు జిల్లా పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసి ఆయన కొంచెం ధైర్యం పరామర్శించడంతో పాటు అలాగే రీసెంట్గా ఏదైతే వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులు దాడి చేశారు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పరామర్శించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారనమాట. ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించారనమాట. ఆయన ముఖ్యంగా రాష్ట్రంలోని ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడారు. ఎందుకు ఈయన ల్యాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం జరిగింది అంటే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య నేతలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటారనమాట. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డి మీద విమర్శలు చేసిండు. అలాగే చాలామంది వైసీపీ నేతలు టీడీపీ నేతల మీద విమర్శలు చేస్తారు, టీడీపీ నేతలు వైసీపీ నేతల మీద విమర్శలు చేస్తారు. అయితే ఎన్నడూ లేని విధంగా టీడీపీకి సంబంధించిన అనుచరులు ముఖ్యంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంట్లో ఫర్నిచర్ని ధ్వంసం చేసి అలాగే ఆయన కారుని కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఆయన ఒకవేళ ఇంట్లో ఉంటే ఆయన్ని కూడా చంపే పరిస్థితులు ఏర్పడ్డాయి అనమాట. ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉందని చెప్పేసి ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద ఏదో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన చాలామంది మహిళా మాజీ ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఇప్పుడు విడుదల రజనీ కానీ రోజా కానీ అలాగే మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా విజయవాడ జడ్పీ చైర్మన్ ఆమె ఉంది కదా, ఆమె మీద కూడా చాలా రకాలుగా టీడీపీ వాళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడారనమాట. అయితే ఇలాంటి సందర్భంలో వీళ్ళు కూడా అంటే వైసీపీ వాళ్ళు కూడా ఇలా టీడీపీ వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన అంశాలు అయితే వెల్లడించారనమాట. ఇప్పుడు రాష్ట్రంలో ఇలా ఒకళ్ళ ఇంటి మీద ఇంకొకళ్ళు దాడి చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక ఘర్షణ ఏర్పడితే అది ఒక కర్ఫ్యూకి దారి తీస్తుంది. అంటే ల్యాండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ధ్వంసం అవుతుంది. అప్పుడు ఎవరు ఆపినా కానీ ఎవరు ఆపరు అనమాట. ఎవరు ఆపినా కానీ ఎవరు ఆగరు. ఎందుకు ఆగరంటే ఒక స్థాయి వరకు పోలీసులు ఆపగలుగుతారు. ఒక స్థాయి దాటిన తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన తర్వాత పోలీసులు ఎవరికి అనుకూలంగానే కానీ పోలీసులు ఇంకొక వర్గం మీద తిరగబట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ అనేది చేజారిపోద్ది అనమాట. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేవి సహజం. విమర్శలు సహజం కాబట్టి వాటిని స్వీకరించాలి. కానీ ఇలా ఒకళ్ళింటి మీద ఒకళ్ళు దాడి చేసుకుంటూ వెళ్తే ల్యాండ్ ఆర్డర్ క్షీణించిపోతే పరిస్థితి ఎవరిది అంటే రాష్ట్రం అనేది దివాళా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక విషయాన్ని అయితే వెల్లడించారనమాట. విమర్శలు చేసినప్పుడు విమర్శల ద్వారా తిప్పికొట్టండిలే కానీ ఇలా దాడులు చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంది అంటే ఒకవేళ వైసీపీ వాళ్ళు కూడా అదే దాడులు ఎంచుకుంటే పరిస్థితి ఏంది అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారనమాట. ఏదేమైనా కానీ ఆయన పర్యటనని అడ్డుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం అన్ని విధాలుగా భావించింది. చాలా చోట్ల రోడ్లనే తవ్వేసింది, ముళ్ళ కంచెలు పోలీసులు బారికేడ్లు చాలా చోట్ల వైసీపీ కార్యకర్తలు ఆ బారికేడ్లని నెట్టుకొని వచ్చారనమాట. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే జనం అయితే వచ్చారు. కాకపోతే ఇంకా కొంచెం వాళ్ళు అనుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొంచెం ధనాన్ని తగ్గించడంలో సక్సెస్ అయ్యారని చెప్పేసి మనమైతే అనుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.